వెల్కమ్ టు ది సెషన్. సో ఈ క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ గురించి నేర్చుకుందాం. So first question, two numbers are in the ratio of 4:5. So ratio means ఇలా A:B ఫార్ములా ఉంటుంది. And the sum of these numbers is 27. Find the two numbers. ఓకే, ఇది క్వశ్చన్. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఫార్ములాస్ని మనం ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలి అంటే, సో టూ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో అనుకున్నప్పుడు లెట్ ద టూ నంబర్స్ బి ఏ అండ్ బి. ఓకే, ఏ అండ్ బి. సో ఇన్ ద రేషియో ఆఫ్ 4:5 అన్నప్పుడు ఏ ఈక్వల్ టు 4x అని రాసుకోవాలి, బి ఈక్వల్ టు 5x. ఓకే, sum of these two numbers is 27. So sum of these two numbers అంటే a plus b is equal to ఎంత చెప్తున్నారు, 27 అంటున్నారు. సో దీంట్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 4x plus 5x is equal to 27. సో 4x plus 5x అంటే 9x equal to 27. Therefore x equal to 27/9. So 3. Therefore x equal to 3. ఇప్పుడు మనకి ఆ టూ నంబర్స్ని ఏమనుకున్నాం, ఏను బి అనుకున్నాం కాబట్టి సబ్స్టిట్యూట్ x ఇన్ a ఈక్వల్ టు 4x, b ఈక్వల్ టు 5x. సో x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4 into 3 అంటే అప్పుడు a ఈక్వల్ టు ఎంత అవుతుంది, 12 అవుతుంది. b ఈక్వల్ టు 5 into 3. సో 5 into 3 మీన్స్ 15. సో ఆ టూ నంబర్స్ ఏమవుతాయి, 12, 15. సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ రేషియో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టూ నంబర్స్ని ఏబి అనుకోండి. రేషియోలో ఉన్నాయి కాబట్టి 4x 5x అనుకోండి. ఆ సమ్ ఆఫ్ దీస్ టూ నంబర్స్ అడిగాడు కాబట్టి a plus b ఈక్వల్ టు 27 రాసుకుంటున్నాం. వాటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం వాల్యూస్ని. దాని నుంచి మీరు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి నువ్వు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ వాల్యూని ఏబి వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు కావాల్సిన టూ నంబర్స్ వస్తాయి. ఓకేనా, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, త్రీ నంబర్స్ ఆర్ in the ratio of 3:4:8, and the sum of these numbers is 975. Find the three numbers. ఓకే, ఇంతకుముందు టూ నంబర్స్ ఇచ్చాడు, ఇప్పుడు త్రీ నంబర్స్ ఇస్తున్నాడు. సో గివెన్ రేషియో ఏమి, 3:4:8. సో త్రీ నంబర్స్ అంటున్నాడు కాబట్టి లెట్ దట్ నంబర్స్ బి ఏ, బి అండ్ సి. సో అప్పుడు మనం ఏ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, 3x, b ఈక్వల్ టు 4x, c ఈక్వల్ టు 8x. ఓకే, ఇక్కడికి ఇచ్చాడు సమ్ ఆఫ్ దీస్ నంబర్స్ ఈజ్ 975. అంటే ఏంటి, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 975. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 3x ప్లస్ 4x ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 975. సో దీని సమ్ ఏమవుతుంది, 3x ప్లస్ 4x అంటే 7x, 7x ప్లస్ 8x అంటే 15x ఈజ్ ఈక్వల్ టు 975. సో x ఈక్వల్ టు 975/15.
సో మీకు 975/15 చేయాలి. సో ఎన్నిసార్లు పోతుంది? 15 5s 75, 15 6s 90. సో 97 minus 90 7, 75, 15 5s 75. Therefore x value is ఎంత వస్తుంది మనకి? 65 is the answer, x value. సో ఇప్పుడు మనం ఆ 3 numbers ని find the 3 numbers అన్నాడు కాబట్టి ABC కనుక్కోవాలి. సో substitute x in ABC. So A equal to 3x, B equal to 4x, C equal to 8x. A equal to 3 into 65. So 3 into 65 means 3 5s are 15, 3 6s are 18, 19. So A value వచ్చి 195. Next B equal to 4x, 4 into 65. So 4 5s are 20, 4 6 are 24, 26. So B value 260. C equal to 8x, 8 into 65. So 8 5s are 40, 8 6s are 48, 48 plus 4 52. So C value 520. So మనకు వచ్చిన ABC values ఏమి 195, 260, 520. సో ఈ విధంగా మనం అంటే వాళ్ళు కండిషన్ ఇచ్చింటారు, ఆ కండిషన్ ని బేస్ చేసుకుని సమ్ చేయాలా ఏం చేయాలా అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Two numbers are in the ratio of 4:5 if the difference between these numbers is 24, then find the numbers. ఓకే, సో ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్లో సమ్ ఇచ్చాడు, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో డిఫరెన్స్ ఇచ్చాడు. సో లెట్ ద 2 numbers be A and B. సో వాళ్ళు ఇచ్చిన రేషియో 4:5. Therefore A equal to 4x, B equal to 5x. ఓకే, if difference between these numbers is 24 అంటే డిఫరెన్స్ ఎలా తీసుకుంటామంటే A minus B కాకుండా B minus A తీసుకోండి. సో B minus A is equal to 24. ఏది బిగ్గర్ నెంబర్ అయితే దాన్ని తీసుకోండి. సో 5x minus 4x is equal to 24. సో x equal to 24. Then find the numbers అన్నాడు కాబట్టి substitute x value in A and B. A equal to 4x, B equal to 5x. So A equal to 4x means A equal to 4 into 24, B equal to 5 into 24. So 4 into 24 means 96, B equal to 24 into 5 means 120. Okay, na? So A value 96, B value 120 is the answer. ఓకే, సో సమ్ ఇచ్చినప్పుడు సమ్ ఫార్ములా వేసుకోవాలి, డిఫరెన్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ A is to B equal to 3:4, B is to C equal to 8:9, then find A is to B is to C. So A is to B is nothing but A by B. అది గుర్తుపెట్టుకోండి. is to is nothing but దీన్ని is to అంటాం. is to is nothing but division. So A by B equal to 3/4. B by C equal to 8/9. సో ఇప్పుడు మనము A by A is to B is to C ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా 2 రేషియోస్ ఇచ్చి ఒక 3 వాల్యూస్ ఉన్న రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ B4 ఉంది, ఇక్కడ B8 ఉంది. సో దీన్నన్నా 8 చేయండి, ఇక్కడ B నన్నా 8 చేయండి, ఇక్కడ B నన్నా 4 చేయండి. సో దీన్ని 8 చేయడమే ఈజీ కాబట్టి జస్ట్ మనం ఏం చేద్దామంటే, ఏం చేసినా ఇప్పుడు డినామినేటర్ ఒకదానికే చేయకూడదు, న్యూమినేటర్ కూడా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తే ఇది 8 అవుతుంది, జస్ట్ ఇంటూ 2 చేస్తే 8 అవుతుంది. సో 3 into 2 by
4 into 2 ఎంత అవుతుంది అప్పుడు మనకి 6/8. సో a by b equal to 6/8, b by c equal to 8/9. Therefore a is to b equal to 6:8, b is to c equal to 8:9. సో ఇప్పుడు b రెండు సమానం కాబట్టి మనం ఏం రాయొచ్చు, a is to b is to c is equal to 6:8:9. ఈ విధంగా మనము క్లబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Given two numbers which are in the ratio of 3:4, if 8 is added to each of them, the ratio is changed to 5:6. Find the two numbers. Okay, so ఏమి ఇచ్చాడు, two numbers are which are in the ratio of 3:4. two numbers ఉన్నాయి, అవి 3:4 రేషియోలో ఉన్నాయి. if 8 is added to each them, సో రెండిటికి 8ని యాడ్ చేస్తే దే రేషియో ఈస్ చేంజ్ టు 5:6. సో దీనికి టూ నంబర్స్కి 8 అనే నంబర్ని యాడ్ చేయడం వల్ల వాటి యొక్క రేషియో 5:6 లేక మారిపోయింది. therefore find the two numbers అంటున్నాడు. సో మనం ఫస్ట్ టూ నంబర్స్ని ఏమనుకున్నాము అంటే ఏబి అనుకోండి. ఓకే, సో వాటి రేషియో ఏముంది, a is to b equal to 3:4. సో a ఈక్వల్ టు ఏమవుతుంది 3x, b ఈక్వల్ టు 4x. ఇప్పుడు ఏం చేశాడు, ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ దెమ్, 8ని యాడ్ చేశాడు. 8ని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 8ని యాడ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనకి a by b ఈక్వల్ టు 3/4. ఓకే, 8ని యాడ్ చేశాడు అంటే 3x by 4x ఈజ్ ఈక్వల్ టు 3/4 అయితే రెండు చోట్ల 8ని యాడ్ చేస్తే 3x/8, 3x plus 8 by 4x plus 8 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు నీకు ఎంత వచ్చింది, నీకు అతనికి 5:6 అయింది అంటున్నాడు. సో 3x plus 8 by 4x plus 8 అంటే ఏమవుతుంది 5/6. అర్థమైందా? సో ఫస్ట్ వచ్చి a by b 3/4. దానికి నీకేం చెప్తున్నాడు, ఆ నంబర్స్కి 8ని యాడ్ చేయడం వలన అంటే 3xకి 8, 4xకి 8 యాడ్ చేయడం వలన నీకు ఎంత అయిందంట, రేషియో 5/6 అయిందంట. సో 5/6 అయింది అన్నప్పుడు మనం దీని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x plus 8 into 6 is equal to 4x plus 8 into 5. దీన్నే క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. ఓకే, 6 3s are 18x plus 48 is equal to 20x plus 40. ఓకే, 20xని పక్కకి తీసుకురండి, 80x minus 20x equal to 40 minus 48. So minus 2x is equal to minus 8, minus minus cancel, x equal to 8/2 which means 4. x equal to 4 వచ్చింది. Now substitute x equal to 4 in AB. So what is A value here, 3x, B value 4x. Substitute చేస్తే 3 into 4 12, 4 into 4 16. So A value 12, B value 16. Okay, so ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ నంబర్స్ని ఏబి అనుకున్నాం, వాటి యొక్క రేషియో 3:4. సో ఆ వాల్యూస్ ఏం రాసుకున్నాం, 3x 4x. ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ దెమ్ అంటే రెండింటికి యాడ్ చేస్తే అంటే 3x plus 8 4x plus 8 చేస్తే వాటి యొక్క రేషియో 5:6 అవుతుంది అన్నాడు.
కాబట్టి 3x ప్లస్ 8/4x ప్లస్ 8 ఈక్వల్ టు 5/6. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే we get x equal to 4. Now we have to substitute x equal to 4 in AB. So AB అంటే ఇక్కడ 3x 4x. So A equal to 3x, B equal to 4x. 3 4 12, 4 4 16. ఓకేనా? సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది. ఏంటి ఆ షార్ట్ కట్ అంటే ఇక్కడ ఎలా రాసుకున్నాం అంటే షార్ట్ కట్ కి ఎలా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన రేషియోని A:B అనుకోండి, మళ్ళీ ఇచ్చిన రేషియోని C:D అనుకోండి. ఓకే, ఈ ఏదైతే నువ్వు యాడ్ చేస్తున్నావో ఆ నంబర్ని 8 అనుకోండి, దాన్ని x అనుకోండి, x ఈక్వల్ టు 8 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ నంబర్ కి ఫార్ములా ఏంటి అంటే AX ఇంటూ C మైనస్ D బై AD మైనస్ BC. సో A అంటే ఎంత 3, X అంటే 8 ఇంటూ C మైనస్ D అంటే 5 మైనస్ 6 బై AD అంటే 3 6, 3 6 18, 3 ఇంటూ 6 మైనస్ BC అంటే 4 ఇంటూ 5. సో విచ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 8 3 24 ఇంటూ మైనస్ 1 by 18 minus 20. So we get 24 minus 1 and minus 24, 18 minus 20 and minus 2. So minus minus cancel, 24 by 2 we get 12. చూడండి మనకి ఫస్ట్ నెంబర్ 12 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ కావాలి అనుకుంటే సెకండ్ నెంబర్ కి ఫార్ములా BX into C minus D by AD minus BC. So B అంటే ఎంత మనకి 4 into 8 into C minus D అంటే 5 minus 6 by AD minus BC ఆల్రెడీ ఇక్కడ చేసిందే ఎంత వస్తుంది -2 వస్తుంది is equal to 32 into minus 1 by -2. So minus minus cancel, 2 16s are 32. So second number 16 వచ్చింది, మనకి B వాల్యూ 16 వచ్చింది. సో ఇలా షార్ట్ కట్ నన్నా యూజ్ చేయొచ్చు లేదా ఇలా థియరిటికల్ గా అయినా వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. Next problem. The ratio of two numbers is 5:9 if each number is decreased by 5, then the ratio becomes 5:11. Find the numbers. సేమ్ ముందులాంటి ప్రాబ్లమ్, ఇంతకుముందు ప్రాబ్లంకి 8ని యాడ్ చేశారు, ఇక్కడ 5ని మైనస్ చేస్తున్నాను. ఒక్క నిమిషం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ షార్ట్ కట్ చెప్పినప్పుడు అడిషన్ చేసినప్పుడు ఫార్ములాస్ ఫస్ట్ నంబర్ AX ఇంటూ C మైనస్ D బై AD మైనస్ BC, సెకండ్ నంబర్ BX ఇంటూ C మైనస్ D బై AD మైనస్ BC. ఇప్పుడు ఇవి అడిషన్ చేసినప్పుడు. అదే సబ్ట్రాక్షన్ అంటే ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాడు కదా, డిక్రీజ్ మీన్స్ ఇస్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్ అంటే తీసివేయడం. తీసేసినప్పుడు మాత్రం మనకి ఫార్ములా ఏమైపోతాయంటే షార్ట్ కట్స్
రెండు చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను, థియరిటికల్గాను చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మనకి గివెన్ దాన్ని A:B C:D అనుకుంటే, సో A:B వచ్చి 5:9, C:D ఈక్వల్ టు 5:11. సో X ఈక్వల్ టు ఎంత మనకు మైనస్ చేస్తున్నాడు 5. సో ఫస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా AX ఇంటూ D మైనస్ C బై AD మైనస్ BC. సో ముందు ప్రాబ్లం చూడండి, C మైనస్ D వస్తుంది, ఇప్పుడు D మైనస్ C వస్తుంది. అదొకటే డిఫరెన్స్ అడిషన్కి సబ్ట్రాక్షన్, డిక్రీజ్డ్కి ఇంక్రీజ్డ్కి. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? A అంటే 5, X అంటే 5 ఇంటూ D మైనస్ C అంటే 11 మైనస్ 5 బై AD. A అంటే 5, D అంటే 11, సో 5 ఇంటూ 11 మైనస్ BC. B అంటే 9 ఇంటూ 5. So is equal to 25 into 11 minus 5 means 6 by 55 minus 45 is equal to 25 into 6 by 10. So 5 5s are 5 2s are 2 1s are 2 3s are. So we get first number is 15. Adhe vidhanga second number. Second number ki formula ఏమవుతుంది? BX into D minus C by AD minus BC. So what is B here? 9. 9 into 5 into 11 minus 5 by 5 into 11 minus 9 into 5. Denominator same చూడండి దీనికి దీనికి. సో డినామినేటర్ నీకు ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో 10, 9 5s are 45 into 11 minus 5 means 6. So 5 9s are 45, 5 2s are 10, 2 3s are 6. సో సెకండ్ నెంబర్ ఏమొస్తుంది మనకి? 27 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 15, సెకండ్ నెంబర్ 27. ఇలా మనము షార్ట్ కట్ యూస్ చేసి ఇలా చేయొచ్చు. అదర్వైజ్ మనం ప్రాబ్లమాటిక్ అంటే థియరిటికల్గా చేయాలి అన్నప్పుడు ఫస్ట్ రేషియో ఏమి? 5:9. సో మనం అప్పుడు ఏం చేద్దామంటే మెథడ్ 2. సో గివెన్ 2 నంబర్స్ని AB అనుకోండి. A:B ఈక్వల్ టు 5:9. ఓకే, సో A:B ఈక్వల్ టు 5:9 అంటే A ఈక్వల్ టు 5x, B ఈక్వల్ టు 9x. ఓకే, సో వాటి యొక్క రేషియో వాటికి మనం ఏం చేస్తున్నాడు? డిక్రీజ్డ్ బై 5 అంటున్నాడు. అంటే 5x మైనస్ 5 బై 9x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? డిక్రీజ్డ్ బై 5 అన్నప్పుడు నీకు వస్తున్న రేషియో 5/11. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 11 ఇంటూ 5x మైనస్ 5 ఈక్వల్ టు 5 ఇంటూ 9x మైనస్ 5. సో 55x minus 55 is equal to 9 5 is 45x minus 25. So 45x left hand side తీసుకురండి. So 55x minus 45x is equal to minus 55 right hand side పోతే plus 55. 55 minus 25. So 55x minus 45x means 10x is equal to 30. So we get x equal to 30/10. Then we get x equal to 3. Okay, so x equal to 3 వచ్చినప్పుడు substitute x value in A equal to 5x, B equal to 9x. So 5 into 3 15, 9 into 3 27. చూడండి ఫస్ట్ నెంబర్ 15 వచ్చింది, సెకండ్ నెంబర్ 27. సో ఇక్కడ కూడా మనకి 15 20. సో ఏ మెథడ్ అయినా మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇది 6th ప్రాబ్లం. నెక్స్ట్ వన్ 7th one. 729 milliliter of mixture contains milk and water. In the ratio 7:2. How much more water
is to be added to get a new mixture containing milk and water in the ratio of 7:3. ఓకే, సో ఏం చెప్తున్నాడు అంటే 729 milliliters వాటర్ అండ్ మిల్క్ మిక్స్ ఉంది. మిక్స్చర్ అంటే నాట్ ఏ మిక్స్చర్, తినే మిక్స్చర్ కాదు అది. సో మిల్క్ అండ్ వాటర్ మిక్స్చర్ అంటే పాలు నీళ్లు కలిపినది లిక్విడ్. సో ఆ మిల్క్ అండ్ వాటర్ యొక్క లిక్విడ్ ఎంత ఉంది అంటే 729 milliliters ఉంది. ఏ రేషియోలో ఉన్నాయి దాంట్లో? మిల్క్ ఎంత రేషియోలో ఉంది, వాటర్ ఎంత రేషియోలో ఉంది అంటే మిల్క్ 7 భాగాలు ఉంటే వాటర్ 2 భాగాలు ఉంది. సో 7:2 రేషియో ఇస్ నథింగ్ బట్ భాగం అన్నమాట. సో మిల్క్ 7 భాగాలు, వాటర్ 2 భాగాలు ఉంది. ఇప్పుడు ఆ మిక్చర్లో ఎంత వాటర్ యాడ్ చేస్తే నీకు మిల్క్ వాటర్ రేషియో 7:3 వస్తుంది అని క్వశ్చన్. సో ఎంత వాటర్ని యాడ్ చేస్తే నీకు రేషియో 7:2 నుంచి 7:3కి వెళ్తుంది అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు మనము ఎంత వాటర్ కలపాలి అనేది మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. ఫస్ట్ థియరిటికల్గా చెప్తాను. సో ఏం చెప్తున్నాడు? 729 milliliter of a mixture contains milk and water in the ratio 7:2. ఓకే, సో ఇక్కడ మిల్క్ వాటర్ ఉన్నాయి. సో మిల్క్ వాటర్ యొక్క రేషియో ఎంత ఉంది? మిల్క్ ఇస్ టు వాటర్ ఈక్వల్ టు 7:2. ఓకే, అంటే అప్పుడు మిల్క్ ఎంత భాగం ఉన్నట్టు? 7x, వాటర్ 2x. ఓకే, ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది? 729 అంటున్నాడు. అంటే మిల్క్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 729. అంటే అప్పుడు 7x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 729. అంటే 9x ఈక్వల్ టు 729. సో x ఈక్వల్ టు 729/9. ఓకే, x ఈక్వల్ టు 729/9 అంటే ఎంత? 729/9 అంటే 9×8=72. సో x. సో ఇప్పుడు నీకు x ఈక్వల్ టు 81 అంటే అప్పుడు మిల్క్ ఎంత ఉన్నట్టు? ఆ 729 milliliterలో మిల్క్ ఎన్ని మిల్లీలీటర్లు ఉన్నట్టు? మిల్క్ అంటే 7x కాబట్టి 7 × 81. సో 7 1s are 7, 7 8s are 56. సో మిల్క్ 567 milliliters ఉంది. వాటర్ వచ్చి 2x అన్నప్పుడు 2 × 81. సో 162 milliliters వాటర్ ఉంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న 729 milliliters మిక్చర్లో మిల్క్ 567 milliliters ఉంది, వాటర్ 162 milliliters ఉంది. రేషియో మామూలుగా ఫార్ములాస్ వేసి చేసాం. ఇప్పుడు ఏమంటున్నాడు? హౌ మచ్ మోర్ వాటర్ ఈజ్ టు బి యాడెడ్ టు గెట్ ఎ న్యూ మిక్స్చర్. సో మళ్ళీ కొత్త మిక్స్చర్ రావడానికి 1 minute.
ఏంటండి ఫస్ట్ ఎక్స్ట్రా తీసుకుని తీసేసి వేస్తాం. సో మిల్క్ వచ్చి 567 milliliters, వాటర్ వచ్చి 162 milliliters ఇన్ ది 729 milliliters. ఓకేనా? సో ఇప్పుడు హౌ మచ్ వాటర్ ఈస్ టు బి యాడెడ్ టు గెట్ ఎ న్యూ మిక్చర్ అన్నప్పుడు నీకు మిల్క్ కి వాటర్ కి మాత్రమే మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మిల్క్ వాటర్ రేషియో 7:2 ఉంది. వాటర్ రేషియో యాడ్ చేస్తే ఏమవుతుంది? 7:3 అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే 567 బై వాటర్ వచ్చి 162 ml కి నువ్వు ఎంత కలిపితే, సపోజ్ దీన్ని మనం ఏమనుకుంటాం, సమ్ ఏ అనుకోండి, ఎంత వాటర్ కలిపితే నీకు రేషియో ఎంత అవుతుంది? ఇక్కడ 7/3 అవుతుంది కొత్త రేషియో. సో దీని నుంచి నేను ఏ వాల్యూ కనుక్కుంటే నువ్వు ఎంత వాటర్ కలిపినావు అనేది వస్తుంది. సో దీనికి కూడా అంతే, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 567 into 3. ఒకవేళ ఇదే ప్రాబ్లంలో సపోజ్ ఎంత మిల్క్ కలిపిండాల్సింది అన్నారు అనుకోండి, అప్పుడు నువ్వు 567కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంత వాటర్ కలిపినారు అంటున్నారు కాబట్టి వాటర్కే యాడ్ చేస్తున్నాను. చూడండి, వాటర్ వచ్చి 162 ml. సో 160 వాటర్కే నేను ఇంకొక వాటర్ వాల్యూ యాడ్ చేస్తున్నాను, ఏ అనే దాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో 567 into 3 equal to 7 into 162 plus a. So 3 7s are 21, 3 6s are 18, 20, 3 5s are 15, 17 is equal to 162 into 7. 7 2s are 14, 7 5s are 12, 7 6 are 42, 43, 7 1s are 7, 11 plus 7a. Okay, 1134 ni left hand side తీసుకురండి. 1701 minus 1134 is equal to 7a. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 7a equal to 1701 minus 1134. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 1701 1134. సో ఏమవుతుంది? మైనస్ చేయాలి. సో మనం బారో చేసుకుంటాం. 11 minus 4 అన్నప్పుడు ఎంత వస్తుంది? 7. 9 minus 3 6. ఇక్కడ 6 ఉంటుంది. 567. సో 7a is equal to 567 అయితే a equal to 567 by 7, which implies 81. So 81 milliliterల వాటర్ ని కలిపితే ఆ మిక్స్చర్ కి, అంటే ఈ 729 ml మిక్స్చర్ కి మళ్ళీ 81 milliliterల వాటర్ ని కలిపితే నీకు రేషియో 7:3కి మారిపోతుంది. ఓకేనా? సో ఇది మామూలుగా థియరిటికల్ గా చెప్పినప్పుడు. దీనికి షార్ట్ కట్ ఎలా ఉంది అంటే ఫార్ములా, సో ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ to be added is equal to x into AD minus BC by C into A plus B. ఓకేనా? ఇది ఫార్ములా. ఇక్కడ x అంటే వాళ్ళు ఇచ్చిన మిక్స్చర్ రాసుకోవాలి, A:B అంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ రేషియో, C:D అంటే వాళ్ళు ఇచ్చిన సెకండ్ రేషియో. ఓకే, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x అంటే 729 ఇంటూ AD, A వచ్చి 7 into 3 minus BC 2 into 7 by 7 into A plus B అంటే 7 plus 2 is equal to 729 into 21 minus 14 by 7 into 9 is equal to 729 into 7 by 7 into 9. So 7 7 cancel, 9 తో డివైడ్ చేస్తే 9 8 72, 9 1 9. సో 81 milliliters. సో ఇలా చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇది నీళ్లు కలపడం అనేది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 1/2 of a certain number is equal to 65% of the second number. One half a certain number is equal to 65% of the second number.
Find the ratio of first to second number. Okay, so first number వచ్చి 1/2 of అంటే 1/2 of 65% of the second number. సో మనం ఏమనుకుందామంటే లెట్ ఇట్ బి ఫస్ట్ నంబర్ వచ్చి ఎక్స్ అనుకుందాం, లేదా ఏ అనుకోండి, ఏదైనా మన ఇష్టం. సెకండ్ నంబర్ ని వై అనుకుందాం. సో వాళ్ళు ఏమిచ్చారు, 1/2 of a certain number అంటే 1/2 of a certain number అంటే x is equal to 65% of 65% means 65/100 of the second number అంటే y. ఇది వాళ్ళు ఇచ్చింది 1/2 of a certain number is equal to 65% of second number. చూడండి, దాన్ని మనం వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మనం ఇలా ఈక్వేషన్ లాగా మార్చుకున్నాం. ఫైండ్ ది రేషియో ఆఫ్ ఫస్ట్ టు సెకండ్ అంటే ఫస్ట్ టు సెకండ్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. జస్ట్ ఈ y ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, అంటే x/y. ఈ 2 ని రైట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ డివిజన్ లో ఉండే 2 ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది అంటే డినామినేటర్ లో ఉండే 2 ఇక్కడికి వెళ్తే న్యూమరేటర్ అవుతుంది. సో 65/100 into 2. So 2 ones are 250 times 5 ones are 5. So 13/5 is 65, 5 tens are. So we get x/y equal to 13/10. Therefore, the 10 x is to y is equal to 13 is to 10. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. So next one, the total number of students in a school is 2140. If the number of girls in the school is 1200, then what is the ratio? What is the ratio of the total number of boys to the total number of girls? Okay, so total number of students in a school వచ్చి 2140 అంటే total students is equal to 2140. Number of girls in the school is 1200. So girls strength ఎంత 1200 అన్నాడు. అప్పుడు నీకు బాయ్స్ ఏమవుతుంది, బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నుంచి మనం గర్ల్స్ ని తీసేస్తే చాలు బాయ్స్ వచ్చేస్తారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది 2140 minus 1200. So 049. So 940. So girls strength వచ్చి 1200, boys strength 940. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, రేషియో బిట్వీన్ బాయ్స్ టు గర్ల్స్. సో ఏది ఫస్ట్ ఉంటే అదే ఫస్ట్ రాయాలి. సో రేషియో బిట్వీన్ బాయ్స్ టు గర్ల్స్ అంటే బాయ్స్ ఇస్ టు గర్ల్స్. సో బాయ్స్ ఎంత 940 is to 1200. So we can cancel, ఇలా కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 cancel, 0 cancel. సో 94 is to 120 వస్తుంది. సో 94 is to 120 means మనకి ఇప్పుడు దేంతో పోతుంది, ఇది 2తో. సో 2 4s are 8, 2 7s are 24, 2 6s are 12, 0. ఇలా కూడా రాసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే ఇలా కూడా చేసుకోండి. ఇలా చేసినా కూడా ఇదే వస్తుంది. సో 47 is to 60 is the answer.
Next problem. The total weight of Sanjay and Suresh. The total weight of Sanjay and Suresh is 120 kilograms. If Sanjay weighs 30 kg more than Suresh, then what is the ratio of the weight of Suresh to that of Sanjay? Okay, so ఏం చెప్తున్నారు, టోటల్ వెయిట్ ఆఫ్ సంజయ్ అండ్ సురేష్ ఈజ్ 120 kgs. అంటే సంజయ్ది సురేష్ది వెయిట్ ఇద్దరిది కలిపి 120 kgs. సంజయ్ వెయిట్స్ 30 kgs మోర్ దాన్ సురేష్. అంటే సురేష్ కంటే సంజయ్ 30 kg ఎక్కువ ఉన్నాడు. అంటే అప్పుడు సంజయ్కి సురేష్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 30 kgs. అర్థమైందా? వాళ్ళిద్దరిది కలిపి 120 అయితే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 30 kgs ఉంది. సో ఇప్పుడు మనకు కావాలి ఏం చేద్దామంటే జస్ట్ దీన్నే మనం నార్మల్గా ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ చేస్తాం కదా, ఆ విధంగా చేస్తే ఇక్కడ సురేష్ క్యాన్సిల్ అవుతాడు. 2 into సంజయ్ అంటే సంజయ్ 2 times 2 into సంజయ్ ఈక్వల్ టు 120 plus 330 150. సో అప్పుడు నీకు సంజయ్ వెయిట్ ఎంత వస్తుంది? 150/2 అంటే 75 kgs సంజయ్. అదేవిధంగా సురేష్ ఎంత అవుతుంది అప్పుడు? ఇక నీకు సంజయ్కి సురేష్ కంటే పెద్ద కదా, సురేష్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నాడు. ఎంత? 30. కాబట్టి నీకు సురేష్ ఈక్వల్ టు ఏమవుతుంది? 75 minus 30. సో ఎంత వస్తాడు సురేష్? 45 kilograms వస్తుంది. ఇప్పుడు నీకు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది వెయిట్ ఆఫ్ సురేష్ టు సంజయ్ కాబట్టి సురేష్ టు సంజయ్ ఈజ్ ఈక్వల్ టు 45:75. So 45:75 is nothing but 15 3s are 45, 15 5s are 75. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం మీరు ఇది ఎలా కనుక్కున్నారు? జస్ట్ ఈ సంజయ్ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, జస్ట్ మనకు సురేష్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 11th క్వశ్చన్. సాలరీస్ ఆఫ్ ఆకాష్, Balu and Chintu are in the ratio of 2:3:5. If their salaries were increased by 15%, 10% and 20% respectively, then what will be the new ratio of their salaries? Okay, so salaries of Akash, Balu, Chintu are in the ratio 2:3:5. Okay na? So Akash ki, Balu ki, Chintu ki వాళ్ళ సాలరీస్ మధ్య ఉన్న రేషియో 2:3:5. అంటే ఆకాష్ శాలరీ ఎంత ఉంటుంది? 2x, బాలు శాలరీ 3x, చింటూ శాలరీ 5x. ఓకే,
if their salaries were increased by 15%, 10%, 20%, అంటే ఆకాష్ది 15% ఇంక్రీజ్ అయింది, బాలుది 10%, చింటూది 20% ఎక్స్ట్రా అయితే వాళ్ళ రేషియో ఏంటి? ఓకే, సో ఇఫ్ శాలరీ ఇంక్రీజ్డ్, if salaries increased అంటే ఆకాష్ శాలరీ ఎంత ఇంక్రీజ్ అవుతోంది? ఆకాష్ శాలరీ వచ్చి 15% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ 115/100. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజ్ అన్నప్పుడు 100కు రేషియోని ఇంక్రీజ్, ఆ వాల్యూని ఇంక్రీజ్ చేసి రాయండి. సో ఇంక్రీజ్ అన్నప్పుడు 115 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 110, ఇక్కడ 120, అంటే 100ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిక్రీజ్ అంటే 100లో నుంచి దీన్ని మైనస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డిక్రీజ్ అంటే మైనస్ చేయాలి, ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయాలి 100కి. సో 2x ఇంటూ 115/100 అంటే ఎంత వస్తుంది మనకి? 230x/100. ఓకే, సో విచ్ ఈక్వల్ టు ఒక 0 క్యాన్సిల్, we get 2.3x. నెక్స్ట్ బాలుది ఏమవుతుంది? 3x ఇంటూ 10% ఇంక్రీజ్ కాబట్టి 110/100. సో ఒక 0 క్యాన్సిల్, 33x/10 అంటే 3.3x. నెక్స్ట్ చింటూది ఎంత ఉంది? 5x. 5x ఇంటూ ఎంత ఇంక్రీజ్ అయింది? 20% అంటే 120/100. సో 60x/10, that means 6x. ఓకే, సో వీళ్ళ మధ్య రేషియో కాబట్టి therefore ఆకాష్ is to బాలు is to చింటూ. పెరిగిన తర్వాత, సాలరీస్ పెరిగిన తర్వాత వాళ్ళ రేషియోస్ ఏమొస్తాయి? ఆకాష్ వచ్చి 2.3x, చింటూ 3.3x, సారీ బాలు 3.3x, చింటూ 6x. జస్ట్ అన్నిట్లో x క్యాన్సిల్ చేస్తే we get 2.3:3.3:6 is the ratio. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంటూ 10 చేసామనుకోండి, 23:33:60. ఓకేనా? సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి salaries of Ravi and Sumit are in the ratio 2:3. If the salary of each is increased by 4,000 rupees, the new ratio becomes 40:57. What is the Sumit's present salary? Okay. So Ravi salary, Sumit salary 2:3 లో ఉన్నప్పుడు, if the salary of each is increased by 4,000, so రవికి 4,000 రూపీస్ పెంచారు, సుమిత్ కి 4,000 రూపీస్ పెంచితే న్యూ రేషియో ఏమైంది? 40:57. అప్పుడు నువ్వు పెంచిన తర్వాత సుమిత్ శాలరీ ఎంత? ఓకేనా? సో ఇక్కడ రవికి సుమిత్ కి మధ్య రేషియో 2:3 equal to 2:3. That means Ravi's salary is equal to 2x, Sumit's salary 3x. సో ఇప్పుడు శాలరీ ఇద్దరికి పెంచారు, ఎంత? 4,000 అంటే అప్పుడు నీకు 2x + 4,000 by 3x + 4,000. సో 4,000 రూపీస్ పెంచిన తర్వాత వాళ్ళ రేషియో 40:57. జస్ట్ క్రాస్ మల్టిప్లై ఇట్. సో 2x + 4,000 into 57 is equal to 40 into 3x + 4,000.
సో మల్టిప్లై చేస్తే 57 into 2 అంటే 114x plus 22,800 is equal to 120x plus 1,60,000. So దీన్ని సింప్లిఫై చేస్తే we get 6x is equal to 68,000. Implies 6x equal to 68,000 by 6. So అప్పుడు ఏమవుతుంది 6x equal to 68,000. So x equal to 68,000 by 6. So 2 3s మనకేమొస్తుంది 2 3s 2 3 4 34,000. ఓకేనా 34,000 by 3 వస్తుంది x వాల్యూ. ఎందుకు ఇది 3x తీసుకోండి 3x ఈక్వల్ టు 34,000. సో ఇప్పుడు ప్రజెంట్ సుమిత్ శాలరీ ఎంత? సుమిత్ శాలరీ ప్రజెంట్ వచ్చి 3x plus 4,000. సో అప్పుడు ఏమవుతుంది 3x అంటే 34,000 plus 4,000. సో ఎంత అవుతుంది 38,000. సో ప్రజెంట్ సుమిత్ శాలరీ ఎంత అవుతుంది 38,000. సో ఇలాంటిది ఆల్రెడీ చేసాం చూడండి. రవి సుమిత్ 2:3 అయినప్పుడు వాళ్ళకి శాలరీస్ పెంచిన తర్వాత అంటే 4,000 పెంచిన తర్వాత నీకు వచ్చిన రేషియో 40:557. సో ఆ రేషియో వేసాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే నీకు 3x వాల్యూ 34,000 వస్తుంది. ప్రజెంట్ మనకు సుమిత్ శాలరీ ఎంత 3x plus 4,000 పెంచిన తర్వాత, కాబట్టి 34,000 plus 4,000 అంటే 38,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి a bag contains 50 pies, 25 pies and 10 pies coins in the ratio 5:9:4 amounting to 206 rupees. Find the number of coins of each type. అంటే ఒక బ్యాగ్ లో 50 పైస్ ఉన్నాయి, 25 పైస్ ఉన్నాయి, 10 పైస్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 5:9:4 రేషియోలో ఉన్నాయి. టోటల్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఆ బ్యాగ్ లో అమౌంట్ ఎంత ఉన్నట్టు 206 రూపీస్ ఉన్నట్టు. అప్పుడు నీకు ఒక్కొక్క కాయిన్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ రేషియో ఏమొచ్చింది 5x 9x 4x. 5x వచ్చి 50 పైస్, 9x వచ్చి 25 పైస్, 4x వచ్చి 10 పైస్. ఓకే, ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 206. బట్ గుర్తుపెట్టుకోండి 206 రూపీస్, ఇది 1 రూపీ లెక్కన. అంటే 50 పైస్ ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి 5x కాబట్టి 5x by 2 వేయాలి. ఎందుకు 2 వేయాలి అంటే 1 రూపీకి 50 పైస్ రెండు ఉంటాయి కాబట్టి by 2 వేయాలి. ప్లస్ 9x by 25 పైస్, 1 రూపీకి 25 పైస్ ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి కాబట్టి 9x by 4 వేయాలి. నెక్స్ట్ 4x by 10 పైస్ 1 రూపీకి 10 ఉంటాయి కాబట్టి 4x by 10 వేయాలి. ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎంత 206. దీనికి మనము ఎల్సిఎం చేయాలి. ఇప్పుడు 2 4 10 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ నేర్పించాను. సో 2 1s 2 2s 2 5s. సో 2 2s 4 4 5s 20 is the LCM. సో 2 10 టైమ్స్ కాబట్టి 5x into 10 అంటే 50x. 4 5 టైమ్స్ కాబట్టి 45x. 10 2 టైమ్స్ కాబట్టి 8x is equal to 206. So 95 plus 8 means 103x is equal to 206. ఇది రైట్ సైడ్ పంపించండి into 20. So x equal to 206 into 20 by 103. ఓకే, సో దీన్ని సింప్లిఫై 103 1 time 103 2 time. సో x ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 40 వస్తుంది. సో x ఈక్వల్ టు 40 అన్నప్పుడు 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర 5x ఉన్నాయి. సో 5 into 40 అంటే ఎంత 200. ఓకే, సో 50 పైస్ కాయిన్స్ ఆ బ్యాగ్ లో ఎన్ని ఉన్నాయి 200 ఉన్నాయి. అదే 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మన వాళ్ళ దగ్గర 9x ఉన్నాయి. అంటే 9 into 40 దట్ మీన్స్
360 కాయిన్స్ ఉన్నట్టు. 10 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4x ఉన్నాయి. సో 4 into 40. 4 into 40 means 160. సో టోటల్ గా బ్యాగ్ లో 50 పైస్ కాయిన్స్ 200 ఉన్నాయి, 25 పైస్ కాయిన్స్ 360 ఉన్నాయి, 10 పైస్ కాయిన్స్ 160 ఉన్నాయి. ఇదంతా కలిపితేనే నీకు 206 రూపీస్ వస్తుంది. సో మీరు ఈ క్యాలిక్యులేషన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 50 పైస్ కాయిన్స్ కి బై 2 వేయాలి, 25 పైస్ కాయిన్స్ కి బై 4, 10 పైస్ కాయిన్స్ కి బై 10, అప్పుడే నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది మా ఓకే. సో ఇంకా ఇంకొక ప్రాబ్లం ఉంది, కంటైన్స్ మీకు మెటీరియల్ లో ఆల్కహాల్ వాటర్ది సేమ్ అక్కడ మనం పాలు వాటర్ ప్రాబ్లం ఉంది కదా, సో అదే విధంగా చేస్తే మీకు సరిపోతుంది. ఓకేనా, ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్ గురించి. నెక్స్ట్ క్లాస్ లో మీకు నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ఉంది ఈ యూనిట్ లో. సో ఆ టాపిక్ ని నేను కవర్ చేస్తాను.